హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము పెరుగు వడలు ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చిక్కటి పెరుగు ఒక కప్పు తీసుకుందాము. అందులో కొంచెం ఉప్పు వేసి, అర స్పూను ఉప్పు వేసి కలుపుకుందాము. చూడండి, మజ్జిగ కంటే చిక్కగా ఉంది. ఒక పావు నూనె తీసుకుందాం. తాలింపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి సన్నగా తరుపుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు, కొంచెం పసుపు అండి. చివరిగా కొత్తిమీర జల్లు. పెరుగు రెడీ అండి. మనం వడలు వేసుకుందాము. నేను ముందుగా నానబెట్టుకున్న మినపప్పును రుబ్బి తీసుకున్నాను. కొంచెం రుబ్బి ఇలా గట్టిగా, కొంచెం గట్టిగా, ఎందుకంటే వడలు వేయాలంటే లూజ్గా ఉండే వడలు సరిగ్గా రావు కదా. కొంచెం గట్టిగా ఉండే వడలు చక్కగా వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఉప్పు వేసుకొని కలుపుకుందాము. బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసాక కొంచెం లూజ్ అయిపోయింది చూడండి. కడాయిలో నూనె పోసి వేడయ్యాక ఇలా చూడండి, టీ స్టైనర్ మీద నేను ఇలా వేస్తున్నాను. చేతి మీద కానీ, అరటాకులో కానీ, కవర్లో కూడా వేయొచ్చాము. ఇలా బ్రౌన్ కలర్ రావాలండి. ఇలా బ్రౌన్ కలర్ వస్తే లోపల కూడా పచ్చి విత్తనం పోయి మంచిగా చక్కగా ఉడుకుతుంది. ఉడికి టేస్ట్గా ఉంటుంది. లేకపోతే పిండి పిండిగా మంట మిడిల్లో ఉంచుకోవాలి. ఇలాంటి గంట మీద కూడా వేసుకోవచ్చు. ఇలాంటి గంటతో కూడా ఇంట్లో మనం ఏది ఉంటే అది, ఇలాంటి గంట మీద కూడా చిన్నగా వేసుకోవచ్చు. పిండి మొత్తం వడ వేసుకోవాలి. చూడండి, బ్రౌన్ కలర్లో ఎంత చక్కగా వచ్చినా టీ స్టైనర్ మీద వేసుకుంటే బాగానే వస్తుంది. గంటె కానీ, టీ స్టైనర్ కానీ చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. ఒకవేళ కవర్ మీద కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే చక్కగా చేతులు కాలకుండా చక్కగా నూనెలో గంటె ఆనుకున్నా కూడా ఏం కాదు. వడలు రెడీ అయ్యాయి చూడండి, ఇంత బ్రౌన్ కలర్లో చక్కగా వచ్చినాయి. నేనైతే పిండిలో ఎలాంటి సోడా కానీ, ఎలాంటి ఇది కానీ ఏం వేసుకోలేదు. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత చక్కగా డొల్లగా ఎంత చక్కగా వచ్చినాయో, మెత్తగా వచ్చినాయి చూడండి. నేను తినే సోడా అలాంటివి ఏమీ వేయలేదు. కొంచెం ఉప్పు మాత్రమే వేసుకున్నాను పిండిలో. ఇంతకుముందు మనం తాలింపు వేసి పెట్టుకున్నాం కదా పెరుగు, ఇందులో వేసేసుకుందాం. పీల్ చేసుకుంటే చక్కగా పీల్ చేసుకొని పెరుగు అంతా వడలోకి వెళ్ళిపోతుంది. కొద్దిసేపు ఉంచితే మంచిగా నానుతుంది, మెత్తగా నాని. ఇది పెరుగులో వేసుకొని తింటే చలవ చేస్తుంది. చక్కగా వేడి చేయడానికి కొంచెం చలవ కూడా చేస్తుంది. ఎందుకంటే పెరుగు ఉంటుంది కదా, చలవ చేస్తుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నానబెడతాము. నానబెట్టేసరికి బాగుంటుంది.